హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మనం నేర్చుకోబోయేదేంటంటే, బ్యాక్ చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేనిక్కడ థ్రెడ్ అనేది ముడివేసి చైన్స్ అంటే లాంగ్ చైన్ అనేది వేసుకుని, తర్వాత షార్ట్ చైన్ అనేది వేసి, లోపల లాక్ అనేది వేశాను. చూడండి, లాంగ్ చైన్ అనేది వేసి, తర్వాత షార్ట్ చైన్ అనేది వేసి, తర్వాత ఆ రెండిట్ల మధ్యలో అంటే లాంగ్ చైన్ మధ్యలో ఇంకో షార్ట్ చైన్ అనేది తీసుకురావాలి. ఇక్కడ అనేది లాక్ అనేది పడిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టిచ్ అనేది మీరు వేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అవసరం. ముందు చూపించిన స్టిచెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న స్టిచెస్ కూడా 2 కలిపి ఉన్నాయన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. ఈ స్టిచ్‌లో మీరు గమనించండి, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనేది ఉంది. కానీ మధ్యలో ఇంకొక చిన్నదనమాట. చిన్న డిఫరెన్స్ ఉందంతే. మీరు ఈ స్టిచ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను పెట్టిన స్టిచెస్ అన్నీ ఫస్ట్ అనేది మీరు చూడండి. తర్వాత చాలా ఈజీగా అనేది మీరు ఈ స్టిచెస్ అనేది స్టిచ్ చేయగలరు. మీరు ముందు చూపించిన స్టిచెస్ కానీ వేయలేకపోతే నేను ఇప్పుడు చూపించిన కొత్త స్టిచెస్, ఇంకా చూపించబోతున్న కొత్త స్టిచెస్ కూడా మీరు స్టిచ్ అనేది చేయలేరు. ఖచ్చితంగా నేను ముందు పెట్టిన వీడియోస్ అన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు చాలా సింపుల్గా అనేది స్టిచెస్ అన్నీ అలవాటైపోతాయి. ఇప్పుడు నేను ముందు చూపించిన స్టిచెస్ అన్నీ బేసిక్ టైప్ అనమాట. మనం ఏ స్టిచ్ చేయాలన్నా ఫస్ట్ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ స్టిచెస్ బట్టే ఇప్పుడు వస్తున్న ఇంకా అంటే నెక్స్ట్ స్టెప్ స్టిచెస్ కూడా మనకి దాని మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. అందుకే నేను ఫస్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి అవి వచ్చాక మాత్రమే ఈ స్టిచెస్ అనేవి చూసుకోండి. మనకి మగ్గం వర్క్ అనేది కంప్లీట్‌గా అంటే నీట్‌గా రావాలంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఎండ్ నోట్ అనేది వచ్చి తీరాలి. ఈ ఎండ్ నోట్ రాకుండా మనం ఎన్ని స్టిచెస్ అనేవి స్టిచ్ చేసినా కూడా యూజ్ అనేది ఉండదు. ఈ స్టిచ్‌లో మీకు ఇంకేమైనా డౌట్ అనేది వస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో చైన్ విత్ జిగ్‌జాగ్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.